హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పిఐఈకి సంబంధించి ఒక మంచి బిడ్ బ్యాంక్ గురించి అయితే చూద్దామండి. అంటే ఒక బుక్ గురించి అయితే రివ్యూ అయితే చేద్దాం. బుక్ అనేది ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ బుక్ వచ్చేసి మనకి శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళ యొక్క బుక్ అండి. సో ఈ బుక్లో ఏవేవి బిట్స్ ఉన్నాయి అండ్ ఎలా ఉన్నాయి అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ కాస్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. మీకు కావాలి అంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బుక్ వచ్చేసి శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళ యొక్క పిఐఈ అంటే విద్యా దృక్పథాలకి సంబంధించి బిడ్ బ్యాంక్ అండి. సో ఈ బుక్ వచ్చేసి డిఎస్సికి సంబంధించి అన్ని పేపర్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ, పీఈటీ అండ్ లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా ఈ బుక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ బుక్లో స్పెషాలిటీ ఏంటి అంటే 2012 నుండి 2024 వరకు జరిగిన ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి డిఎస్సీస్ ఉంటాయి కదా, ఆ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బుక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బుక్లో ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఉంటాయి అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఉంటాయి, అలాగే లెసన్ వైజ్ బిట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇండెక్స్ పేజ్ చూపిస్తాను. సో ఇండెక్స్ పేజ్ చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ మనకి ఏ విధంగా అయితే సిలబస్లో మెన్షన్ చేశారో సో ఆ విధంగానే లెసన్స్ని ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ లెసన్ వచ్చేసి భారతీయ విద్యారంగ చరిత్ర అంటే భారతదేశ విద్యా చరిత్ర. ఆ తర్వాత సెకండ్ లెసన్ వచ్చేసి విద్యకు సంబంధించిన చట్టాలను ఇచ్చారు. ఇక్కడ మనకి యాక్చువల్గా సెకండ్ లెసన్ మనకి ఉపాధ్యాయ సాధికారత అనేది ఉంటుంది. ఇక్కడ మనకి విద్యకు సంబంధించిన చట్టాలు అనేవి ఇచ్చారు. ఆ తర్వాత థర్డ్ లెసన్ వర్తమాన భారతదేశంలో విద్యాభవన్లు, ఫోర్త్ లెసన్ ఉపాధ్యాయ సాధికారత, ఫిఫ్త్ లెసన్ వచ్చేసి ఎన్సిఎఫ్ అండ్ ఎన్ఈపి 2020. సో ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత సో లెసన్ వైజ్ బిట్స్ అనేవి ఇచ్చారనమాట. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన తెలంగాణ డిఎస్సి 2024లో వచ్చిన క్వశ్చన్స్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్లో అంత సిలబస్ అంటే పూర్తి సిలబస్ పై గ్రాండ్ టెస్ట్ని ఇవ్వటం జరిగింది. సో ఎలా ఉన్నాయి అనేవి నేను చూపిస్తాను. ఒక్కొక్క లెసన్లో బిట్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేశారు అంటే చూడండి. ఇది ఫస్ట్ లెసన్ భారతదేశ విద్యా చరిత్ర. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే 2012 నుండి 2018 వరకు జరిగిన డిఎస్సిలో క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అన్నీ కూడా ఫస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చేసారు ఇక్కడ లైన్గా. సో ఈ లెసన్ నుండి ఎన్ని బిట్స్ అనేవి ప్రీవియస్గా వచ్చాయి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ప్రాక్టీస్ బిట్స్ని అంటే సేమ్ లెసన్లో ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇచ్చారు. ఓకేనా, ఫస్ట్ లెసన్కి సంబంధించి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ని మనకి కీతో సహా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఏంటి అంటే ఇక్కడ ఆర్టీఈకి సంబంధించి అలాగే చట్టాలు, హక్కులు అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే 2012 నుండి 2018 వరకు జరిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ తర్వాత మనకి ప్రాక్టీస్ బిట్స్ని ఇచ్చారు. సేమ్ అన్ని లెసన్స్ని ఇలాగే ప్రొవైడ్ చేశారు. థర్డ్ లెసన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్, ఇలా మనకి నీట్గా మెన్షన్ అయితే చేశారనమాట ప్రతిదీ కూడా. సో లాస్ట్లో మనకి 5 లెసన్స్ కూడా అలాగే ఇచ్చారు. సో లాస్ట్లో మనకి 5 లెసన్స్ అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. తెలంగాణ డిఎస్సి 2024లో వచ్చిన క్వశ్చన్స్ని అయితే ఇచ్చారు. ఓకేనా, అంటే ప్రెజెంట్ క్వశ్చన్స్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మీకు చూపించడానికి ఈ తెలంగాణ డిఎస్సి 2024లో వచ్చిన క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఈ బుక్ అనేది బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి అంటే టీజీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మన ఏపీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తెలంగాణ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టోటల్గా ఒక 90% సేమ్ ఉంటాయి. తెలంగాణలోనే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ ఇయరే యాడ్ చేశారు అది కూడా. ఓకేనా, సో హ్యాపీగా తీసుకోవచ్చు ఈ బుక్ ఎవరైనా సరే.
లాస్ట్లో మనకి ఇలా తెలంగాణ డిఎస్సి క్వశ్చన్స్ ఇచ్చేసిన తర్వాత మనకి లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, గ్రాండ్ టెస్ట్ అంటే కంప్లీట్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లని ప్రొవైడ్ చేశారు. ఒక 5 గ్రాండ్ టెస్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని బిట్స్ అన్నమాట. ఇన్ని బిట్స్ చేశాక మీకు కంప్లీట్ రివిజన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే 9182881240 నంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. అండ్ ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ పడుతుంది. ఫ్రీ డెలివరీతో మీకు ఇంటి వద్దకే పంపించేస్తారు వాళ్ళు. ఓకేనా? ఈ బుక్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి 9182881240 నంబర్కి వాట్సాప్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.